మెగా వర్సెస్ అల్లు వివాదం రోజురోజుకి మరింత ముదురుతోంది. పైకంతా బాగానే ఉన్నప్పటికీ లోలోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయటం, దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వటం చకచక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరు స్పందించలేదు. ఇది చాలదన్నట్టు పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో మెగా అల్లు వివాదం మరింత ముదిరినట్టయింది. తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టయింది. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్ గా నిలిచాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి 3 ఏళ్ళైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా, అది మీ అందరికీ తెలుసంటూ కామెంట్ చేశారు. ఈ ఒక్క మాటతో మెగా ఫ్యామిలీతో తనకున్న బంధాన్ని తేల్చేసినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842